హాయ్ అండి. అందరికీ నమస్తే. శ్రీకాకుళం నగరంలో బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తి రూ. 25,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి అయితే పట్టుబడ్డారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అవినీతి నిరోధక శాఖ వాళ్ళకు ఒక అవినీతి చేప చిక్కింది. శ్రీకాకుళం నగరంలో బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న బి బాలరాజు రూ. 25,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి అయితే చిక్కారు. అనీసా డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం జిల్లా సంతకవిటి మండలం రాజాపురం వసతి గృహం అటెండర్గా పనిచేస్తున్న రాజేశ్వరరావు, రేగడి మండలం అంబాటి వెంకటాపురం వసతి గృహం వంట మనిషి గౌరీ వారికి 2015 నుంచి రావాల్సిన బకాయిల బిల్లులు వచ్చేలా చూడాలని సర్వీస్ రిజిస్టర్ నవీకరించాలని బాలరాజును కోరారు. అందుకుగాను ఆయన రూ. 25,000 లంచం డిమాండ్ చేశారు. వారు ఇవ్వకపోవడంతో కొన్ని నెలల నుంచి తిప్పుకుంటున్నాడు. చివరికి విసిగిపోయిన వారు అనీసా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు నమోదు చేసి అధికారులు రంగంలోకి దిగారు. ఫిర్యాదుదారులు లంచం ఇచ్చేందుకు సిద్ధమయ్యామని, ఎక్కడికి రావాలని అడగ్గా మున్సిపల్ కార్యాలయం వద్దకు రమ్మని బాలరాజు చెప్పారు. అక్కడికి చేరుకున్న ఫిర్యాదుదారుల నుంచి రూ. 25,000 లంచం తీసుకుంటుండగా బుధవారం బాలరాజును అనీసా అధికారులు పట్టుకున్నారు. అక్కడ నుంచి జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించారు. ఇప్పుడు ఎవరైతే ఈ అంబాటి వెంకటాపురం వసతి గృహం వంట మనిషి గౌరీ 2015 నుంచి వాళ్ళకి రావాల్సిన బిల్లులు రావడానికి ఆయన సంప్రదించక ఈయన ఏం చేశారంటే రూ. 25,000 లంచం అడిగారు. వీళ్ళు ఎన్నిసార్లు తిరిగినా కూడా అక్కడికి వీళ్ళ గురించి పట్టించుకోకపోగా వీళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టినందువల్ల వీళ్ళు ఏం చేశారంటే ఇలా ఏసీబీ అధికారులతో సంప్రదించి వీళ్ళు ఇలా చేశారన్నమాట. ఈయనను 2016 డిసెంబర్లో అనీసా అధికారులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అప్పట్లో సంచలనం సృష్టించిన ఉపకార వేతనాల స్వాహా కుంభకోణంలోని 9 మంది నిందితుల్లో బాలరాజు కూడా ఒకరు. ఈయనతో పాటు అప్పట్లో అరెస్ట్ అయిన వారంతా ఆ తర్వాత ఉద్యోగోన్నతులు పొదగడం గమనార్హం. బాలరాజు అప్పట్లో జూనియర్ అసిస్టెంట్ కాగా ఇప్పుడు సీనియర్ అసిస్టెంట్ హోదాలో కొనసాగుతున్నారు. ఆ కేసు ఇంకా నడుస్తుంది. దానిపై బాలరాజు ఇప్పటికీ కోర్టుకు తిరుగుతున్నాడు. నిందితుడిని గురువారం విశాఖపట్నం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. దాడుల్లో ఏసీబీ సిఐ భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. అంటే ఇంతకుముందే ఒక కేసు అయితే ఉంది వీళ్ళ మీద. అన్నిట్లోనూ చేతివాటమే. ఉద్యోగులకు అధికారికంగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు, ఉద్యోగోన్నతులు కల్పించాలన్న లక్షల్లో సమర్పించుకోవాలని ఆ శాఖ సిబ్బంది బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. వసతి గృహాల మరమ్మతులు, విద్యార్థులు ఇచ్చే దుప్పట్లు, ఇతర సామాగ్రి, కాస్మోటిక్ ఛార్జీలు ఇలా అన్నిటిలోనూ బీసీ సంక్షేమ శాఖ కార్యాలయ ఉద్యోగులకు చేతివాటం తప్పనిసరి. ఇంతలా అవినీతి జరుగుతున్న ఉన్నతాధికారులు మొక్కుబడి విచారణలతో సరిపెట్టేస్తున్నారు తప్ప చర్యలు మాత్రం తీసుకోవట్లేదు. అంటే ఇంత అక్రమాలు జరుగుతున్నా కూడా, ఇన్ని జరుగుతున్నా కూడా కొంత పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. ఎన్ని ప్రభుత్వ శాఖలున్నా జిల్లాలో అత్యధిక అనీసా కేసులున్నది ఎక్కడంటే వెంటనే బీసీ సంక్షేమ శాఖ పేరు చెప్పేయచ్చు. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ నుంచి జిల్లా స్థాయి అధికారి వరకు అధిక శాతం మంది ఉద్యోగులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే. 2 దశాబ్దాలుగా ఇదే తంతు సాగుతోంది. తాజాగా ఒకే ఉద్యోగి రెండోసారి అనీసాకు చిక్కిన ఘటన ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంటే ఆల్రెడీ ఇంతకుముందు చిక్కాడు కదా, మళ్ళీ ఇది రెండోసారి. చిరు ఉద్యోగుల నుంచి కూడా 25,000 డిమాండ్ చేశారంటే ఆ శాఖలో అవినీతి ఎంత మేర పేరుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని వసతి గృహ సంక్షేమాధికారులు ప్రతీ నెల ఉన్నతాధికారులకు వాటాలు వేసుకుని ముడుపులు సమర్పించాల్సిన ఆనవాయితీ ఇంకా కొనసాగుతోంది. 6 నెలల నుంచి ఏడాది పాటు డైట్ ఛార్జీలు ఆలస్యమైన అవి విడుదలైనప్పుడు మాత్రం కార్యాలయాల ఉద్యోగులు, అధికారులకు కమిషన్ ముట్టజెప్పాల్సిందే. ఇలాగా ఏసీబీ వలలో రూ. 25,000 లంచం తీసుకుంటూ
దొరికిపోయారని చెప్పి ఇలాగా న్యూస్ అయితే వచ్చింది. అంటే కొన్ని చోట్ల ఇలా జరుగుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ.